అందరూ నేను ట్రాఫిక్ నియమాలను పాటిస్తానని హెల్మెట్ సీట్ బెల్ట్ ధరిస్తానని తాగి వాహనం నడపకుండా ఉంటానని మరియు నా ప్రాణాలను మరియు ఇతరులను అపోజిట్ డైరెక్షన్ లో మూవ్మెంట్ అయ్యి యాక్సిడెంట్ అయిన పరిస్థితి వాహనాన్ని మనం ఫుల్ఫిల్ గా వ్యూ అనేది ఉండదు. మన వెహికల్ మొత్తం కనపడదు. అక్కడ అదే స్పీడ్ రావడం వల్ల మనకి ఇన్సిడెంట్ వాహనాన్ని ప్రక్కన నుంచి చేపూర్ యూటర్న్ తీసుకురావడానికి 2 కాబట్టి హాస్పిటల్ చేర్పిస్తే ఒకటి రాబీ స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్. ఇంజూర్డ్ పర్సన్స్ ని సేవ్ చేస్తే 25,000 మన ఎవరైతే సేవ్ చేస్తారో వాళ్ళకు 25,000 ఇవ్వడం జరుగుతుంది. యాక్సిడెంట్ అయినా ఇమీడియట్లీ హాస్పిటల్ వాళ్ళ వెహికల్ హాస్పిటల్ చేర్పించి వాళ్ళ నేమ్ రాసుకోవాలన్నమాట. అట్లా లైఫ్ సేవ్ చేస్తే రాబీ స్కీమ్ కింద అది ఎవరైతే హెల్ప్ చేస్తారో అతనికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు యాక్సిడెంట్ కానీ మాకు సంబంధం లేకుండా వెళ్ళకండి. ఇమీడియట్లీ ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టరు. పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ ఎక్కడైతే అంబులెన్స్ 100 కానీ 108 కానీ కాల్ చేయండి. లేకపోతే మీ పర్సనల్ వెహికల్ ఉంటే కూడా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఫస్ట్ అవర్లో సేవ్ చేస్తే అతడు బతకడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్ అనమాట. ఎవ్వరు కూడా మాకేదో అయితే భయపడి మాత్రం యాక్సిడెంట్ అయితే అలా ఎవ్వరు ఎస్కేప్ కాకుండా చూడండి. హ్యుమానిటీ గ్రౌండ్ లో క్షత్రయాత్రని సేవ్ చేయడానికి చూడండి. ఇంకొకటి మా గౌరవనీయులు డీజీపీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అనే ప్రోగ్రామ్ ఒకటి ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 10 days షెడ్యూల్ కూడా ఉన్నది. డే బై డే రేపు ఆర్టీసీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. రోడ్డు భద్రత నియమం ప్రతి ఒక్కరు పాటించి రోడ్డు గణనీయంగా మరణాలు రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని ఉద్దేశంతో మీకు అందరూ సోషల్ మీడియాలో స్టేటస్ ఒకటి మీరు అందరూ పెట్టుకోండి. సార్ డీజీపీ గారు నేను కూడా సోషల్ మీడియాలో అందరు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. అందరూ మీ స్టేటస్ పెట్టుకోండి. ఈ రోజు ఆర్మూర్లో ఎంత ఎక్కువ మంది పెట్టుకుంటారో చూస్తాను. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కావాలి. సోషల్ మీడియా మీరు కూడా ఒక పోలీస్ అధికారులే కాదు ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత తీసుకొని సోషల్ మీడియా ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ ని అవేర్నెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్రెడ్ ఒకటి ఉంటుంది. గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎలైవ్ ఎరైవ్ అంటే సేఫ్టీగా మన ఇంటికి చేరాలి. లైవ్తో అంటే బతికి చేరాలి. ఎలాంటి ఇంజురీస్ లేకుండా మన ఇంటి నుండి ఎలా అయితే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా పోయినామో ఇంటి నుండి మళ్ళీ అదే విధంగా తిరిగి చేరాలనే ఒక సదుద్దేశంతో మనం ఒక 10 రోజుల ప్రోగ్రాము చార్ట్అవుట్ చేసారు. ఈ 10 రోజులు వివిధ కార్యక్రమాల ద్వారా మనం పబ్లిక్ అవేర్నెస్, ఈ రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రతా నియమాలు వాళ్ళందరికీ తెలియజేయడానికి మనం మా గౌరవ డీజీపీ గారు మరియు మా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు సాయి చైతన్య గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మనం ఆర్మూర్లో ఈ ప్రోగ్రామ్ని చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా నెక్స్ట్ 10 days వివిధ కార్యక్రమాలు తీసుకొని ముఖ్యంగా పబ్లిక్లో ఈ రోడ్డు భద్రతా నియమాలు ఏవైతే చేయకూడదో ఏవైతే చేయాలో డూస్ అండ్ డోంట్స్ అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్. దీని ద్వారా మనం రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని ఒక కార్యక్రమం తీసుకొని ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళని భాగస్వాములను చేసి ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వాములు చేయడం ద్వారా మనం ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే గట్టి నిర్ణయంతో ఈ ప్రోగ్రాంను చేయడం జరుగుతున్నది. మనం లాస్ట్ ఇయర్ మన ఆర్మూర్ సబ్ డివిజన్లో 111 ఫెటల్ యాక్సిడెంట్స్ అయితే అంటే 2024లో, లాస్ట్ ఇయర్ 2025లో 94 ఫెటల్ యాక్సిడెంట్స్ అయినాయి. దీన్ని నెక్స్ట్ ఇయర్ ఇంకా ఒక 20% తగ్గించిన మన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము నెరవేరుతుంది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలు కానీ ఇంకా మన మండలాల్లో గ్రామాల్లో వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సహకారంతో ముఖ్యంగా మనకు అందరికీ నేషనల్ హైవేస్ కన్నా ఎక్కువ ఇంటర్నల్ రోడ్స్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని ఎట్లా తగ్గించాలనే ఒక ప్రతి చిన్న విషయాన్ని మైన్యూట్గా పరిశీలించి మనం బ్లాక్ స్పాట్స్ అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్, వెదర్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా తీసుకొని తగ్గించాలనే ఒక గట్టి కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, చైల్డ్ డ్రైవింగ్,
వితౌట్ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. చేయాల ఇది నియమాలు అనేటివి తెలుసు, కానీ పాటించరు. మనం పాటించే విధంగా మా పోలీసు వారి తరఫున కూడా రాబోయే రోజుల్లో గట్టి కృషి చేసి కఠిన నియమాలను చట్టాన్ని అమలు పరిచే దానిలో కృషి చేస్తూ ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తామని ప్రతిజ్ఞ తీసుకున్నాం ఈరోజు. థ్యాంక్ యూ.